అందరికీ నమస్కారం అండి. అందరూ ఎంతగానో ఇష్టపడుతున్న గుత్తి వంకాయ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా కావలసిన పదార్థాలు: వంకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పసుపు, నువ్వులు, ధనియాల పొడి, అల్లం, కారం, ఉప్పు, నూనె, అలాగే కొత్తిమీర. ముందుగా వంకాయలని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన బౌల్లో మనం వేసుకోవాలి. అన్నీ కట్ చేశాక అన్ని వంకాయ ముక్కలని అలాగే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో నువ్వులు, జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టి దాన్ని మనం కట్ చేసి ఉంచిన వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎలా అయితే స్టఫ్ చేశానో అలా స్టఫ్ చేయాలి. ఇప్పుడు మిగిలిపోయిన స్టఫ్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అందులో కొన్ని ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత దాంట్లో మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటిని వేయాలి. అలాగే మిగిలిపోయిన స్టఫ్ ఉంది కదా, అది వాటితో పాటు దాంట్లోనే వేసేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఆ వంకాయలని కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. వంకాయలు అనేవి ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక మూత తీసుకొని దానిపైన పెట్టేసి ఒక బౌల్లో వాటర్ పోసి పైన పెట్టేయాలి. కాసేపటి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వంకాయల్లోంచి ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. వంకాయలు అనేవి విరిగిపోకుండా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక బౌల్లో ఇందాక మూత మీద పెట్టుకున్న వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసి నెమ్మదిగా కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గించాలి. కాసేపటి తర్వాత వంకాయ అనేది మంచిగా ఉడికి మంచి గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు ఈ కర్రీని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఇలా ప్లేట్లో కర్రీ వేసేసుకొని తినేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కర్రీ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.